మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రచారాలను ప్రజలను వాళ్ళ దృష్టి మరలించేటువంటి విధంగా ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకున్నారు. ఈ యొక్క కార్యాచరణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు ఆశ చూపి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎలా మీ యొక్క పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ సంజయ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కేసీఆర్ గారు ఆశీస్సులతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని చూసి ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి నేను గెలిపించినారు. ఇవాళ మీరు పార్టీ మారుతూ ఉన్నారు. బేషరతుగా మీ యొక్క పదవికి రాజీనామా చేసి మీరు ఎక్కడైనా చేరండి, మీ ఇష్టం. దానికి ఇలా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా రామగుండం పెద్దపల్లి ఉద్యమాల కిల్లా నుంచి కూడా రామగుండం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క వైఖరిని రేవంత్ రెడ్డి విడనాడాలి. పరిపాలనను చేసేటువంటి ఆలోచనతోని ప్రజలను మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలకు ఏం చేస్తారు, ఏ విధంగా వారి సమస్యలను పరిష్కారం చేస్తారో చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా డాక్టర్ సంజయ్ గారు కూడా వెంటనే వారు రాజీనామా చేసి ఇలా ఎన్నికలకు రావాలి. ఎప్పుడు తెలుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆలోచన. అందుకోసమే ఇలా ఈ యొక్క విధానం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో కేటీఆర్ అన్న గారు ఏదైతే నినదించినారో దానికి అనుగుణంగా ఈ రామగుండం నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా డాక్టర్ సంజయ్ ఇలా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం, ఆ చర్యను ఖండిస్తూ ఇలా గ్రామాన గడప గడపన ఇలా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈ సందర్భంగా మరి ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ సంజయ్ గారు, మీరు రాజీనామా చేయకపోతే మీరు యొక్క పరిపాలనను కొనసాగాలని చూస్తే మీ ఇంటి దగ్గరికి మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని నిలదీస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మేము గెలిపించుకున్న వాళ్ళం, మా పార్టీ గెలిపించింది, మా పార్టీలో ఉన్నటువంటి రోజులు మీకు గౌరవించినాం. మా పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి అలా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులము, అదేవిధంగా ఉషా గారు ఉద్యమ నాయకురాలు అందరం కూడా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.